మిత్రులారా, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిగ్ బాంబ్ పేల్చినని అనుకోవచ్చు. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి అనుకున్నాం. కానీ మున్సిపల్ ఎలక్షన్ జరిగిన తర్వాత లేదంటే అసెంబ్లీ జరిగిన తర్వాత అసెంబ్లీలో చర్చించుకొని మళ్ళీ 42% అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు. దీని గురించి చర్చించిన తర్వాత ఎంపీటీసీ కావచ్చు, తర్వాత జెడ్పీటీసీ కావచ్చు, ఈ ఎలక్షన్స్ ఉంటాయని చెప్పేసి అయితే మాట్లాడుతున్నాడు. ఇంకోటి, ఈ మున్సిపల్ సంబంధించి జిహెచ్ఎంసీ పరిధి సంబంధించి డివిజన్ లిమిటేషన్ సంబంధించిన అంశం కూడా ఇంకోటి నడుస్తుంది. కాబట్టి ఇది తేలాలి, తర్వాత అసెంబ్లీ తేలాలి, తర్వాత అప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్లో 52% వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. 52%. ఎందుకంటే జనాలు అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి ప్రభుత్వానికి అర్థమైంది, పార్టీకి అర్థమైంది. సో ఈ టైంలో మళ్ళీ ఈ ఎలక్షన్స్ పెడితే మళ్ళీ బొక్కబోర్ల పడతామని చెప్పేసి కొంత టైం తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తున్నది. అందుకోసమనే ఇంకొంత టైం తీసుకుందామని అసెంబ్లీ ముచ్చట చెప్తున్నారు, తర్వాత 42 రిజర్వేషన్ అంటున్నారు, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ అన్ని ఇట్లా మాట్లాడుతున్నారు. సో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే వెలుగు దినపత్రికను చూసుకుందాం ఏంటి విషయాలు అనేది. కేసీఆర్ దమ్ముంటే చర్చక్ర, జలద్రోహులు ఎవరో తేలుద్దాం, కృష్ణా గోదావరి నీళ్లపై అసెంబ్లీలో ఆధారాలతో నిరూపిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో లేఖ రాస్తే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెడతాం. 10 ఏళ్ల పాలనలో పాలమూరు కల్వకుర్తి ఎత్తిపోతలకు నికర జలాలు ఎందుకు సాధించలే? వాళ్లకు అధికారం కోల్పోయిన అహంకారం తగ్గలేదు. మీ కోపం, మీ అసూయతో అభివృద్ధిని అడ్డుకోవద్దు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు. 8335 గ్రామ పంచాయతీలు అంటే 66% గెలుచుకుంది. 2/3 మెజార్టీతో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడద్దు. వాళ్లకు అధికారం కోల్పోయిన అహంకారం తగ్గలేదని బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డాడు. ఒక ఆయన కడుపులో మూసి కంటే ఎక్కువ విషయం ఉంది. మీ అసూయతో తెలంగాణ అభివృద్ధికి నష్టం చేయకండి. 2029లో కూడా ఇదే తీర్పు పునరావృతం అవుతుంది. మేం 2/3 మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వస్తాం. మీరు 1/3లోనే గజ్వేల్లో కేసీఆర్ క్రియాశీలకంగా లేరని ప్రజలు తీర్పు ఇచ్చారు. అక్కడ కూడా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు భారీ మెజార్టీ ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేంద్రం కక్షలతో కేసులు పెట్టినా ప్రజలు మా వెంట ఉన్నారని ఆయన తెలిపారు. 2029లో మళ్ళీ అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, ఎమ్మెల్యే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అప్పుడు కూడా మేము తిరిగి అధికారంలోకి వస్తామంటున్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చింది 1-2% తేడాతోనే. అంతే, ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచారు కానీ ఓట్ల లెక్కింపులో 1-2% తేడాతోనే మొన్న 2023 ఎలక్షన్లో వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలలో ఇప్పుడు ఎందుకంటే గ్రామాలే పట్టుకొమ్మలు, గ్రామాలను బట్టి ఇక్కడ అధికారంలోకి ఎవరు వస్తారో చెప్పొచ్చు మనం. సో వాళ్ళకి వచ్చింది 50%. ఇక 2029లో కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను 10 ఏళ్ల కాలంలో పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టిన జలద్రోహులు ఎవరో అసెంబ్లీ వేదికగా తేల్చుకుందామని దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ఆఫీసులో ప్రెస్ మీట్లు కాదు, సభకు వచ్చి చర్చించాలని సూచించారు. 66% గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులుగా జయకేతనం ఎగురవేశారు. ఈ తీర్పు 2 ఏళ్ల తమ పాలన నిదర్శనమని ఆయన అన్నారు. జూబ్లీ హిల్స్ లో తన నివాసంలో గురువారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దమ్ముంటే కృష్ణా గోదావరి జలాల మీద చర్చకు రావాలి. ఆయన ప్రతిపక్ష నేతగా లేఖ రాస్తే 3-4 రోజులైనా సరే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెడతాం. కూలంకషంగా వివరాలు వచ్చి కూర్చుందాం. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు కేసీఆర్ తీరని ద్రోహం చేసిండు. ఆధారాలతో సభలో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. వారు సభకు వచ్చి చర్చించి నిజంగానే మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే ప్రశ్నించాలని సవాల్ విసురుతున్నానని తేల్చి చెప్పారు. ఈ కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణా గోదావరి నీళ్లు వాళ్ళు మలుకపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు మద్దతు ఇస్తున్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలు ఆరోపిస్తున్నారు కదా. సో మేము కాదు, మీరే మీ ప్రభుత్వంలోనే ఈ దోపిడీ ఎక్కువ జరిగింది, నీళ్ళని ఆంధ్రలోకి మలిపిడ్రు, మేం కాదు మీరని చెప్పేసి దమ్ముంటే చర్చకు రా అని చెప్పేసి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడదామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కేసీఆర్కు సవాల్ విసురుతున్నట్టు తెలుస్తుంది. రైట్. ఇక సర్పంచుల్లో సగం మంది బీసీలే. 10,223 నాన్ షెడ్యూల్ జీపీలకు గాను 5,123 చోట్ల విజయం. 2186 రిజర్వ్డ్ సహా 2,900
2937 జనరల్ స్థానాలు కైవసం. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 524 సీట్లు, వికారాబాద్లో 364, రంగారెడ్డిలో 329, భువనగిరిలో 304 అయితే గెలుచుకున్నట్లుగా తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటారు. తమకు రిజర్వ్ చేసిన పంచాయతీలను మించి జనరల్ స్థానాలను కైవసం చేసుకున్నారు. 2186 బీసీ రిజర్వ్డ్ స్థానాలతో పాటు కేటగిరీలోని 2937 స్థానాల్లోనూ విజయ బాట ఎగరవేశారు. మొత్తం 12760 పంచాయతీల్లో 2537 ఏజెన్సీ గ్రామాలు పోగా మిగిలిన 10223 నాన్ షెడ్యూల్ జీపీలో ఏకంగా 5123 చోట్ల అంటే 50% బీసీ బిడ్డలు సర్పంచ్గా విజయం సాధించారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సగం స్థానాల్లో సర్పంచులుగా బీసీలు గెలుపొందారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అత్యధిక బీసీ సర్పంచులు గెలిచిన జిల్లాగా నల్గొండ టాప్లో నిలిచింది. కానీ మొత్తం సీట్లలో పోల్చినప్పుడు సిద్దిపేట, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో బీసీలు ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుందని అయితే ఇక్కడ మనకైతే చెప్తున్నారు. అంటే రీసెంట్గా సర్పంచులు అయితే గెలిచారు, అందులో మరి 50% పైగా బీసీలు గెలిచిరని చెప్పేసి అయితే మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దానికంటే కూడా ఎక్కువ గెలిచింది, ఎక్కువ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, జనరల్ స్థానాలలో కూడా బీసీలకు ఇచ్చిందని చెప్పేసి ఇండైరెక్ట్గా మనకు చెప్తున్నారు అన్నట్టు. ఓసీలను ఓట్లు అడుగుతానికి వాడకట్టుకుని రానిత్తలేరు. ఓకే, ఓసీలను ఎవరైనా వచ్చిరనుకో, ఎందుకు వస్తున్నావు మా గల్లికి, మీ వాడకట్టుకి ఆడుకోపోరి, మా దగ్గర ఓట్లు అడగకూరు అని చెప్పేసి ఎల్లగొడుతున్నారు. ఇక ఎక్కడైతే బీసీలు నిలబడ్డారో అక్కడ ఓసీలు నిలబడాలంటే భయపడుతున్నారు. వాళ్ళ దగ్గర డబ్బున్నా ఏమున్నా కూడా ఇప్పుడు ఓటర్ల దగ్గర చైతన్యం వచ్చింది. ఎన్ని రోజులని మీకే ఓటేసి మిమ్మల్ని మీతోనే దండించుకుంటాం, ఓటు మా దగ్గర ఉంది కదా అని చెప్పేసి ఓటర్లలో కూడా చైతన్యం వచ్చింది కాబట్టి మా ఓటు మేము వేసుకుంటాం, మాది మేము వేలుకుంటాం అన్న దిశగా బీసీలు ఇప్పుడు ఎక్కువ చైతన్యవంతం అయ్యారు. ఇంకోటి, ఆ మండలంలో ఓసీలకు ఒక్క సీటు కూడా రాలేదు. సిద్దిపేట జిల్లా కుకునూరు మండలంలోని బీసీలు పూర్తి ఆధిక్యాన్ని కనబరిచారు. ఈ మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా 7 జనరల్, 4 బీసీ, 3 ఎస్సీలకు రిజర్వ్ చేశారు. 7 జనరల్ స్థానాల్లో బీసీలే విజయం సాధించారు. రిజర్వ్డ్ స్థానాలతో కలుపుకొని మొత్తం 11 మంది బీసీ సర్పంచులు ఇక్కడ గెలిచారు. ఈ మండలంలో ఓసీలకు ఒక్క సర్పంచ్ పదవి కూడా దక్కలేదు. చూసుకోవచ్చు ఇక్కడ ఎట్లా ఉందో. అంటే ఎంత చైతన్యం ఉందిరంటే జనరల్ స్థానాలలో కూడా బీసీలే పోటీ చేసి బీసీలే గెలుపొందిన పరిస్థితి ఇక్కడ. 22 నుంచి కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ హెచ్సిఏతో కలిసి నిర్వహించనున్న విశాఖ ఇండస్ట్రీస్ టోర్నీని ప్రకటించి జెర్సీలు ఆవిష్కరించిన మంత్రి వివేక్ వెంకటస్వామి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు పట్టం కట్టేలా ఇంజనీరింగ్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ జనవరి 17 నుంచి 2 దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా 104 మ్యాచ్లు, మొత్తంగా 500కు పైచిలకు ఆటగాళ్లకు అవకాశం. గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ టాలెంట్ ప్రపంచానికి పరిచయం చేయడానికి విశాఖ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో కలిసి ఈ నెల 22 నుంచి జనవరి 17 వరకు కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ నిర్వహించనున్నట్లు విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. 2 దశల్లో ఈ లీగ్ జరగనుంది. జట్ల జెర్సీలను మంత్రి వివేక్ ఆవిష్కరించారు. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్, హెచ్సిఏ ఆఫీసర్ బేరార్లు, జిల్లా సంఘాల సెక్రటరీలతో కలిసి టోర్నీ షెడ్యూల్ వివరాలను ఆయన వెల్లడించారు. ఇంకెవరన్నా ఏమంటారు, క్రికెట్ మంచిగా ఆడతాం, మాకు అవకాశం కావాలనుకుంటున్న వాళ్ళకు ఇది ఒక మంచి వేదిక అని చెప్పుకోవచ్చు. విశాఖ ఇండస్ట్రీస్ దీని తరఫున 104 మ్యాచ్లు జనవరి 17 వరకు ఉంటాయట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాల్గొనండి, మీ డిస్ట్రిక్ట్ సంబంధించి మీ టాలెంట్ ఏందో నిరూపించుకోండి. ఇక మేం కార్యకర్తల్ని పట్టించుకోలే, సర్పంచ్లకు బిల్లులు ఇయ్యలేదు, 2023 ఎన్నికల్లో క్యాడర్ మమ్మల్ని పట్టించుకోలే, అందుకే ఓడినం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆడో మొగో చెప్పలేకపోతున్నారు. సీఎం చెప్పినట్లు స్పీకర్ ఆడుతున్నారు. ఫిరాయింపులు ఆయనకు కనిపిస్తలేవని విమర్శ. తాము 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా పార్టీని క్యాడర్ను పక్కన పెట్టి తప్పు చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2023 ఎన్నికల్లో క్యాడర్ కూడా తమను పట్టించుకోకపోవడంతో ఓడిపోయామని ఆయన పేర్కొన్నారు. గురువారం యాదాద్రి జిల్లా భువనగిరిని బీఆర్ఎస్ ఆఫీసులో కొత్త సర్పంచులు, ముఖ్య కార్యకర్తలు సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 ఏళ్లు అధికారం ఉన్న తప్పు చేసినాం, పార్టీ క్యాడర్ను పట్టించుకోలేదు, కమిటీలు వేయలేదు, పార్టీని బలోపేతం చేయడాన్ని మర్చిపోయినాం, సర్పంచులు ఎంపీటీసీలను పట్టించుకోలేదు, వాళ్ళకు రావాల్సిన బిల్లులు ఇప్పియలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఉత్సాహంగా పని చేయలేదు. ఆ ఎన్నికల్లో మనల్ని ఓడించింది కాంగ్రెస్ బీజేపీ కాదు, మనల్ని మనమే ఓడించుకున్నామని చెప్పేసి నిన్న
కేటీఆర్ అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిండు. ఇదంతా తప్పే. ఆయన అట్లా మాట్లాడిండ ఎవరన్నా మేము కార్యకర్తలు పట్టించుకోవాలని చెప్తారా? నేను అదే ఇప్పుడు నాకు ఎంత తప్పుడుగా రాసుకుంటున్నారు చూడు ఈ పత్రిక. ఆయన ఏమన్నారు, కొట్లాడదాం అన్నారు, మీరు అంతా అట్లా సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి మాట్లాడిండు. అసలు సర్పంచ్ పదవి అంటే ఏంది, మనం తొందరలో ఒక వర్క్ షాప్ కూడా పెట్టుకుందామని చెప్పిండు. మేము కార్యకర్తలు పట్టించుకోలే, బిల్లు చేయలే, దానికోసం మీరు చచ్చిపోయారు, గిట్ల ఎవరన్నా మాట్లాడతారా? ఇవి గిట్ల ఇంత తప్పుడు రాతలు రాస్తున్నారు. ఇక పార్టీ ఫిరాయించిన ఎవరిని, పోచారం శ్రీనివాసరెడ్డిని మాత్రం ఉతికారేసిండు. ఇక మీకెందుకు ఈ వయసులో ఉంటే ఎంత పోతే ఎంత అని కూడా అన్నాడు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ చీఫ్ గా సిట్, 4 ఐపీఎస్లు సహా 9 మంది సభ్యులు. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ శివధర్ రెడ్డి ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ చేసి పటిష్టమైన షార్ట్ షీట్ దాఖలు చేయాలని ఆదేశం ఇచ్చిరంట. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సమగ్ర దర్యాప్తు జరిపేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సజ్జనార్ పర్యవేక్షణలో 9 మంది సభ్యులను అయితే నియమించారంట. మొత్తం 9 మంది సభ్యులతోనే ఏదైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అంశం ఉందో అది మొత్తం సజ్జనారు నేతృత్వంలో జరగబోతుందని చెప్పేసి కూడా నిన్న డీజీపీ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కనీసం వీళ్ళు దొంగలు అని కూడా చెప్పలేకపోతున్నారు. వీళ్ళు కమిటీలు, ఆ కమిటీ, ఈ సిట్టు అని చెప్పేసి ఈ పోలీసు వాళ్ళ మార్చడే ఉంది, పోలీసు వాళ్ళకే పని ఉంది తప్ప ఇప్పటి వరకు ఒక పలానా ఆయనే గిది చేసిండు, గిది కథ అని చెప్పేసి ఒక్కరిని జైలు వేసిన సందర్భం ఉందా? లేదు. ఒక్కరిని అరెస్ట్ చేసిన సందర్భం ఉందా? ఏది లేదు. 2 సంవత్సరాలు కాలయాపన చేసిరు. 2 సంవత్సరాలు ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఈ ఫార్ములా రేసింగ్ అంటారు, తర్వాత కాళేశ్వరం కేసు అంటారు. ఇవన్నీ విచారణలే. 5 ఏళ్ళు విచారణ జరుపుతారా? ఈ కొత్త టీం ఇంకొక 2 సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మళ్ళీ వీళ్ళు మొదటి నుంచి వస్తారు కదా, మళ్ళీ మొదటి నుంచి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆ కేసులో ఏమేమి పరిణామాలు ఉన్నాయి ఏదని తెలియదు కదా. వీళ్ళు మొదటి నుంచి మొత్తం ఫస్ట్ కాగితం నుంచి మళ్ళీ లాస్ట్ కాగితం దాకా చదివి ఎట్లా చేయాలి ఇంకా అని చూడాలన్నట్టు. వామ్మో యుగం గజగజ వణుకుతున్న రాష్ట్ర ప్రజలు. 5 డిగ్రీల రేంజ్ లో నైట్ టెంపరేచర్లు. రాత్రి 9 నుంచే పొగమంచు. 13 జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత. 4-5 రోజులు మరింత తీవ్రంగా ఉండే అవకాశం. నైట్ 9 కాదు, నైట్ 6 నుంచే సుక్కలు చూపిస్తుంది. సాయంత్రం 6 గంటల నుంచే 10 అయినా పోతలేదు, 11 అయినా పోతలేదు చలి. మొత్తం ఏమంటారు, ఎండకొచ్చి ఉన్నా కూడా గజగజగా ఉనికే పరిస్థితి ఏర్పడుతుంది. V6 వెలుగుపై మెగా పిటిషన్ కొట్టివేత. కంపెనీపై వార్తలు రాయకుండా ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ. హైకోర్టు తీర్పును సమర్థించిన బెంచ్ పరువు నష్టం వ్యవహారంపై 2 ఏళ్లలోపు విచారణ జరపాలని ట్రయల్ కోర్టుకు ఆదేశం. V6 వెలుగు ఇతర మీడియా సంస్థలపై మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తమ కంపెనీకి వ్యతిరేకంగా వార్తలు రాయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న మెగా కంపెనీ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. మెగా కంపెనీకి అనుకూలంగా కూకట్పల్లి ట్రయల్ కోర్టు జారీ చేసిన మధ్యంతర మీడియా గ్యాగ్ ఆర్డర్ను పక్కన పెడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే పరువు నష్టం వ్యవహారం మాత్రం విచారణలో 2 ఏళ్లలోపు పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. అంటే మెగా కంపెనీకి సంబంధించి వాళ్ళ మీద ఏ రకమైనటువంటి వ్యతిరేక వార్తలు రాయొద్దని చెప్పేసి V6 పైన అట్లా ఇతర సంస్థల పైన వాళ్ళు ఆదేశాలు అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు అయితే కొట్టివేసిందంట. అంటే ఏం రాయొద్దంట కంపెనీల పైన. కొందరు మీద అప్పుడు రాసినందుకు పరువు నష్టం దావా పిటిషన్ వేసారు. దానికి సంబంధించి మళ్ళీ ఎవరు రాయొద్దు అని చెప్పేసి రాస్తే అట్టెట్లుంటది. వార్తాపత్రికలు ఉన్నాయందుకు నిజం ఉంటే నిజం రాస్తారు, ఎట్లుంటే అట్లా రాస్తారు. నువ్వు రాయొద్దని చెప్పడానికి నీకు రైట్ ఎక్కడిది? నువ్వు నిరూపించుకోవాలి. ఒకవేళ నీ మీద ఏమైనా ఆరోపణ చేస్తే అది నిరూపణ చేసుకోవాలి అంతే. రైట్. ఇక VBG రామ్ బిల్లు లోక్సభలో పాస్. ప్రతిపక్షాల ఆందోళన మధ్యనే వాయిస్ ఓటుతో ఆమోదం. వెల్లోకి దూసుకొచ్చిన పలువురు అపోజిషన్ ఎంపీలు. బిల్లు పేపర్లు చింపేసిన నిరసన. సభ నేటికి వాయిదా అంట. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ బిల్లుకు లోక్సభలో గురువారం ఆమోదం పొందింది. ఈ పథకానికి గాంధీ పేరును తొలగించడంపై ప్రతిపక్షాలు నిరసన తెలపగా ఆందోళన మధ్య వాయిస్ ఓటుతో బిల్లును అయితే పాస్ చేసినట్ట. మొత్తానికి మహాత్మా గాంధీ పేరు ఏదైతే ఉందో అందులో ఉపాధికి సంబంధించిన అందులో నుంచి ఆ పేరు అయితే మొత్తానికి తొలగించేసారు. దానికి సంబంధించిన బిల్లు కూడా లోక్సభలో పెట్టి మొత్తానికి పాస్ చేసారు. దాంతో ప్రతిపక్ష ఎంపీలు అందరూ కూడా బయటకు వచ్చి నిరసన అయితే వ్యక్తం చేస్తారు. ఇక వీళ్ళు బయట నిరసన చేస్తే లోపల బిల్ పాస్ చేసుకురు. ఇంకా చేసి ఏం లేదు, ఇక అయిపోయింది. లోక్సభలో బిల్ పాస్ అయిపోయిందంటే ఇక అయిపోయినట్టు ఇంకేముంటుంది. ఫస్ట్ నుంచి
ఇక ఒమన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గత 11 ఏళ్లుగా ఇండియా తమ పాలసీని మాత్రమే మార్చుకోలేదని, దేశ ఆర్థిక డిఎన్ఏను మార్చుకున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇండియా 88% కంటే ఎక్కువ వృద్ధి రేటుతో దూసుకుపోతుందని తెలిపారు. ఒమన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో సంతోషంగా ఉన్నామని చెప్పేసి మోదీ అయితే చెప్తున్న సందర్భం. ఇక గ్రూప్ 3 సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయిందంట. గ్రూప్ 3 అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. గ్రూప్ 3 సర్వీసెస్ ప్రొవిజనల్ ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ గురువారం రిలీజ్ చేసింది. మొత్తం 1388 పోస్టులకు 1370 మంది అభ్యర్థులతో కూడిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టును కూడా కమిషన్ మొత్తం ప్రకటించేసింది. గ్రూప్ 3 సంబంధించిన ఏవైతే ఉన్నాయో మొత్తం వాళ్ళందరూ కూడా వచ్చేసింది, బయటికి అయితే రిలీజ్ అయిపోయింది. దళిత యువతిపై గ్యాంగ్ రేప్, బాధితురాలు మృతి. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న దళిత యువతిపై 4 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె ప్రాణాలు కోల్పోయిందంట. ఎన్నో పేజీలు ఉంది ఇది. అయితే ఏమైందంటే సర్పంచ్ గెలిచిన తర్వాత ర్యాలీ తీస్తారుగా, సర్పంచ్ ఎత్తుకపోకుండా ఊరేగిస్తారు కదా, అలా ఈ యువతి కూడా పాల్గొన్నదట. ఈయనతో పాటు ఇంకో వ్యక్తి ఏంది పెయింటింగ్ వర్క్ చేస్తాడట. ఇక ఈమె వచ్చిందని చెప్పేసి ఇంకో 3 దోస్తులను తీసుకొని పోయి ఈయన కూడా ర్యాలీలలో పాల్గొన్నాడట. పాల్గొని మాట్లాడుకుందాం రా అని చెప్పేసి ఏడికి మన గ్రామీణ అవి ఉంటాయి భవనాలు, ఏంది రైతు వేదికల టైప్, రైతు వేదికల ఆ బిల్డింగ్లకు తీసుకుపోయారట. బిల్డింగ్లకు తీసుకుపోయి 4 ఒకరికొకరు అత్యాచారం చేస్తే తీవ్ర రక్తస్రావమై అక్కడ కింద పడిపోయిందట. కింద పడిపోతే మళ్ళీ వీడియో ఫోన్ చేసి వాళ్ళ అవ్వయ్యకు ఇగో మీ బిడ్డ కళ్ళు తిరిగి పడిపోయింది వచ్చి తీసుకపోరు అని చెప్తే వాళ్ళ అవ్వయ్య మొత్తం ఏడ్చుకుంటూ ఉరికేసరికి ఆడ బిడ్డ కళ్ళు తిరిగి పడిపోయిందంట. ఇక పోనీ ఆడ ఏమంటారు లోకల్ హాస్పిటల్ ఉంటుందిగా, ఆర్ఎంపీ డాక్టర్ తీసుకపోతే ఆమె ఈడ కాదు జిల్లా ఆసుపత్రికి తీసుకుపోవాలని చెప్తే జిల్లా ఆసుపత్రికి తీసుకుపోయే లోపు చచ్చిపోయిందంట. ఎంత దుర్మార్గంగా ఉన్నారు చూడు. వీళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. వాళ్ళు ఎవరైతే 4 వ్యక్తులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి. వారు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తా ఉంది. సో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని అయితే. రైట్, ఇక సోనియా రాహుల్ పై కక్ష సాధింపులు ఆపండి. ఈడీ కేసులకు నిరసనగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ యత్నం. హైదరాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత. గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు సత్యమే గెలుస్తుంది అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ అంటున్నారు. మోదీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అయితే అంటున్నారు. మరి నిన్న బీజేపీ ఆఫీస్లోకి చొచ్చుకు వెళ్ళిపోవడానికి అయితే కాంగ్రెస్ వాళ్ళు అయితే ప్రయత్నించారు. సో గాంధీ భవన్ నుంచి అయితే వాళ్ళు బీజేపీ ఆఫీస్కి వెళ్ళి మరి కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ పైన కేసులు పెడుతున్నారు అని చెప్పేసి బీజేపీకి వ్యతిరేకంగా వీళ్ళైతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేశారు. నిన్న వీళ్ళు బీజేపీ ఆఫీస్కి పోదామని చెప్పేసి అనుకున్నారు. గేట్ కానీ పోలీసులు మొత్తం ఎక్కడికక్కడ ఆపారు. అటు బీజేపీ ఆఫీస్లో కూడా బీజేపీ వాళ్ళు తయారుగానే ఉన్నారు. ఈ కట్టెలు పట్టుకుని వాళ్ళు కూడా తయారుగానే ఉన్నారు. ముచ్చట ఏంటంటే హెరాల్డ్ కేసు ఉంది కదా, హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ తర్వాత సోనియా గాంధీ వీళ్ళిద్దరు కూడా దాంట్లో ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కోర్టు తీర్పు ఏమొచ్చిందంటే దీనికి సరైన ఆధారాలు లేవు కాబట్టి కేసును కొట్టేస్తున్నాం అని చెప్పేసి కోర్టు తీర్పు వచ్చింది. అగో మీరు కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి క్షమాపణ చెప్పాలి, ఆల్రెడీ మీరు తప్పు చేసిరు, కోర్టు రుజువు చేసింది. హెరాల్డ్ కేసు ఏంటంటే ఒక పత్రిక సంబంధించిన పత్రికలో దాంట్లో లావాదేవీ మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి సోనియా గాంధీ మీద తర్వాత రాహుల్ గాంధీ మీద కేసు అయింది. ఆ కేసు నిన్న కొట్టుడు పోయింది. ఇగో ఇట్లా కావాలనే కాంగ్రెస్ వాళ్ళ మీద కుట్రపూరితంగా కేసులు పెట్టిస్తున్నారు. ఈడీ సంస్థలు ఇవన్నీ మీ జేబులో ఉన్నాయి. వీటికి అన్నిటికీ వ్యతిరేకంగా కాంగ్రెస్ వాళ్ళు నిరసన చేసిరు. వాళ్ళని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు అన్న. ఇప్పుడు అది కొట్టేసినట్టే తప్పు చేయనట్టే కదా. సో ఇది ఒక్కటే కాదు, అనేకమైన ఇప్పుడు ఈడీ ఇవన్నీ కూడా బీజేపీ వాళ్ళ కనుసంధానాల్లో పనిచేస్తున్నాయి కదా. అందుకని చెప్పేసి వీళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళ మీద కావాలనే కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారని చెప్పేసి మనోళ్ళు మాట. సో ఇవి వెలుగు సంబంధించినవి. ఇంకా ఆంధ్రజ్యోతి సంబంధించిన వార్తలు చూద్దాం. 102 ఎకరాలు అటవీ శాఖవే. సాగర్ రోడ్లో ఆ భూమి ప్రైవేట్ ఆస్తి కాదు. రాష్ట్ర సర్కారుకు అనుకూలంగా సుప్రీం సంచలన తీర్పు. జాగీర్ల రద్దుతోనే ఆ భూములన్నీ సర్కార్ పరం. 1953లోనే రెవెన్యూ నుంచి అటవీ శాఖకు బదిలీ. ఎస్టేట్ అధికారి పేరుతో 1954లో తెచ్చిన పత్రాలు చెల్లవు. అటవీ అధికారులు అలసత్వంతో ఈ పరిస్థితి. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత అధికారులదే. 8 వారాల్లో రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించండి. సిఎస్కు సుప్రీం ఆదేశం. 20 ఏళ్ల వివాదానికి తెర. సుప్రీంకోర్టుతో వేల కోట్ల భూమి సర్కార్ సొంతమైతే అయింది. వేల కోట్ల విలువ చేసే 102 ఎకరాల అటవీ భూమి విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సంచలన తీర్పిచ్చింది.
హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లే రోడ్లో ప్రధాన రహదారిపై ఉన్న ఈ భూమి తమ ప్రైవేటు ఆస్తి అని కొందరు చేసిన వాదనను తోసిపుచ్చింది. రంగారెడ్డి జిల్లా హైత్నగర్ మండలం సాహెబ్ నగర్ కలాన్ రెవెన్యూ పరిధిలోని 201/1 సర్వే నెంబర్లో ఉన్న ఈ భూమి గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్లో భాగమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు 102 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటిస్తూ 8 వారాల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్లో ఉన్న 102 ఎకరాల భూమి తమదేనని సాలార్జంగ్ వారసులు న్యాయ పోరాటం చేస్తున్నారు. అది ప్రైవేటు భూమి కాదు, ప్రభుత్వానికి భూమి సంబంధించిందని ఇటీవల సుప్రీంకోర్టు అయితే తేల్చేసింది. దాదాపు ఇది 20 సంవత్సరాల నుంచి అయితే ఈ కేసు అయితే నడుస్తూ ఉంది. మరి ఆ భూమి సాలార్జంగ్ సంబంధించిన వారసులదే, 102 ఎకరాల భూమి సాలార్జంగ్ సంబంధించిన వారసులదే అని చెప్పేసి వాళ్ళైతే కోర్టులో పిటిషన్ అయితే వేసారు. మొత్తానికి 20 ఏళ్ళ తర్వాత దానికైతే తెరబడింది. అది ప్రభుత్వ భూమే, దాన్ని స్వాధీనం చేసుకోవాలి, ఫారెస్ట్ ఆఫీసర్లు స్వాధీనం చేసుకోవాలని సిఎస్కి అయితే ఆదేశాలు వచ్చినాయి సుప్రీంకోర్టు నుంచి. ఇంకా 2029లోను రిపీట్ అసెంబ్లీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల ఫలితాలు పునరావృతం. 3/2 అత్యధికంతో తిరిగి అధికారంలోకి వస్తాం. మా 2 ఏళ్ల పాలనపై ప్రజలు విస్పష్టంగా ఇచ్చిన తీర్పు ఇది. గజ్వేల్లో సహా 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు ఆధిక్యం. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు. కలిసి పోటీ చేసిన వారికి వచ్చింది 33% పంచాయతీలే. భవిష్యత్తులో ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేయడానికి ఇదే పునాది. కృష్ణా గోదావరి జలాలపై చర్చకు కేసీఆర్ సిద్ధమా? స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చిస్తాం. ఆ తర్వాతే మున్సిపల్ పరిషత్ ఎన్నికలపై నిర్ణయం. సీఎం రేవంత్. ఫ్యూచర్ సిటీలో 3000 ఎకరాల్లో జూ పార్క్. టీ మీడియాతో నిన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ అంశాల గురించి మాట్లాడాడు. రాష్ట్రంలో 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగితే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ సహా 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పంచాయతీ దక్కించుకున్నది. సీఎం రేవంత్ రెడ్డి సగర్వంగా తెలిపారు. ఇది ప్రజాప్రభుత్వం ఆశీర్వదిస్తూ ప్రజలిచ్చిన విస్పష్టమైన తీర్పు అని ఆయన పేర్కొన్నారు. ఇవే ఫలితాలు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని, 3/2 సీట్లతో కలిసి పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాయనరసింహ, సీతక్కలతో కలిసి ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధించిందన్నారు. పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు. అంతే కదా. కాంగ్రెస్ సర్పంచులతో సదస్సు. నెలాఖరులో కల్లా నిర్వహణకు పిసిసి కసరత్తు. దిశానిర్దేశం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. నగరాల్లోనే కాదు పల్లెల్లోనూ గెలిచాం. అధికారమే లక్ష్యంగా బీజేపీ బలపడుతోంది. బీఆర్ఎస్ పడిపోతుంది. బీజేపీ చీఫ్ రామచంద్రరావు. 3 ఫీట్ల రేవంత్, 30 ఫీట్ల డైలాగులు. ప్రజలు మోసపోయామని గ్రహిస్తున్నారు. పంచాయతీల్లో మాది తిరుగులేని విజయం. భువనగిరి సర్పంచ్ల సభలో కేటీఆర్ వ్యాఖ్యలు. సో ఇక్కడికక్కడ వాళ్ళు ఆ పార్టీ పెద్దలు గెలిచిన వాళ్ళతోని మీటింగులు పెడుతున్నారు. మీటింగులు పెడుతూ పార్టీ బలోపేతానికి, ఎందుకంటే రేపు కార్పొరేషన్స్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళని బలోపేతం చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న గానుగుపాడు జనగామ జిల్లా గానుగుపాడు సర్పంచ్కి మన బండి సంజయ్ ఫోన్ చేసిండు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేసి, ఆయన బీజేవైఎం రాష్ట్ర సభ్యుడు సంథింగ్ ఏదో ఉంది ఆయన పదవి, ఆయన ఫోన్ చేసి ఎన్ని ఓట్లు గెలిచినాం, ఎంత మెజార్టీతో గెలిచినాం, ఎన్ని ఓట్లు ఉన్నాయి, మంచిగా చేయరు అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడారు ఫోన్ చేసి. సో అట్లా ఎవరు గెలిచిన వాళ్ళకు వాళ్ళు ఆశ్రయించుకుంటున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, అభినందిస్తున్నారు. సో మంచి పరిణామం. వాళ్ళకు కూడా కొద్దిగా ఉత్సాహం కలుగుతుంది కదా పని చేయాలని. రైట్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇక సజ్జనార్ నేతృత్వంలో 9 మంది సీనియర్ పోలీస్ అధికారులతో సిట్టు బలోపేతం. ఉత్తర్వులు ఇచ్చిన డీజీపీ. నెలలో దర్యాప్తు పూర్తికి ఆదేశం. అంట. నెల రోజుల కంప్లీట్ అయిపోతుందండి. చూద్దాం. పంచాయతీ బీసీలదే. జనరల్ స్థానాల్లో 52.75% వెనుకబడిన వర్గాలదే గెలుపు. 5190 జనరల్ సీట్లలో 2738 స్థానాల్లో విజయబాట. రాష్ట్రంలో మొత్తంగా చూస్తే 39.5% బీసీలకే. గిరిజన జిల్లాలను మినహాయిస్తే 45.25%. పెద్దపల్లిలో 63%, మరో 10 జిల్లాల్లో 50% పైగే బీసీ సర్పంచులు అయితే గెలుపొందిన పరిస్థితి. జీరాంజీ పాస్.
లోక్సభలో బిల్లుకు ఆమోదం, బిల్లు కాపీలు చింపేసి విపక్ష సభ్యుల నిరసన, పార్లమెంట్ ఆవరణలో ఎంపీల నిరసన ర్యాలీ. బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం ఖర్గే అంటున్నాడు. 27న సిడబ్ల్యూసి భేటీ, బిల్లుపై చర్చ, విపక్షాల తీరు అవమానకరంగా ఉంది, వారు ప్రజాస్వామ్యానికి మూకస్వామ్యంగా మార్చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. న్యూఢిల్లీ, కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన విబిజి రామ్జీ బిల్లు 8 గంటల చర్చ అనంతరం విపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్య గురువారం మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లును సూక్ష్మ పరిశీలన నిమిత్తం పార్లమెంటరీ కమిటీకి పంపాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. స్పీకర్ ఓం బిర్లా నిరాకరించారు. బిల్లుపై సుదీర్ఘ చర్చ, ఇంకా బిల్లుపై చర్చ కొనసాగుతూనే ఉందంట. మీనాక్షి మహేష్ ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీసు ముట్టడి యత్నం, గాంధీ భవన్ లోనే నేతల్ని అడ్డుకున్న పోలీసులు, మోదీకి వ్యతిరేకంగా నినాదాలతో ఉద్రిక్తత, సోనియా రాహుల్ వేధిస్తున్నారని ఆగ్రహం. అన్ని జిల్లాల్లోనూ బీజేపీ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ వాళ్ళు. మోదీకి ఒమన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందిస్తున్న సుల్తాన్. ఒమన్తో వాణిజ్య స్వేచ్ఛ, 98 భారత ఎగుమతులపై సుంకాలు 0, ఔషధాలు, వస్త్రాలు, సాగు ఉత్పత్తులపై అనుమతులు, ఒమన్ ఆయుష్ వైద్య సేవలకు మార్గం సుగమం, 78% ఒమన్ దిగుమతులపై సుంకాల మినహాయింపు, భారత్ ఒమన్ ఒప్పందం, వాణిజ్య మంత్రుల సంతకాలు. ఇక ఒమన్ నుంచి వాణిజ్య సంతకాలు అయితే భారత్ ఒమన్ మధ్య మంత్రుల సంతకాలు కూడా అయిపోయినాయంట. బాబు బిజినెస్ రిఫార్మర్. ఈ ఏడాది ప్రతిష్టాత్మక అవార్డుకు ఏపీ సీఎంను ఎంపిక చేసిన ఎకనామిక్ టైమ్స్ రాష్ట్ర ప్రజలు వ్యాపారవేత్తల కఠోర శ్రమకు దక్కిన గౌరవం ఇది. చంద్రబాబు మార్చిలో నిర్మల చేతుల మీదుగా అవార్డు. ఆంధ్రప్రదేశ్ వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డును ఆయన్ను ఎంపిక చేసినట్లు ఆయన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది ఎకనామిక్స్ టైమ్స్లో గురువారం అయితే వెల్లడించినంత. ఏపీ సీఎం చంద్రబాబుకు మరి అవార్డు అయితే వచ్చిందంట. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి అవార్డు అయితే వచ్చినందుకు గాను అదొక వార్త. లాస్ట్ ఓవర్లో సిక్సర్లు, పదవీ విరమణకు ముందే వరుస ఉత్తర్వులు, అలాంటి ఆదేశాల్లో అవినీతికి ఆస్కారం. సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు, న్యాయమూర్తుల తీర్పుపై అభ్యంతరాలు అయితే వస్తున్నాయంట. విడాకులు ఇవ్వడానికి ఏడాది ఏడబాటు తప్పనిసరి కాదు, పరస్పర అంగీకారం ఉంటే వెంటనే ఇవ్వచ్చు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు అయితే చెప్తుంది. అంటే విడాకులు ఇవ్వడానికి మ్యారేజ్ అయిన తర్వాత ఒక సంవత్సరం ఉంటారు కదా, సంవత్సరం విడిగా ఉందని ప్రూవ్ చేసుకుంటే తర్వాత విడాకులు ఇస్తారు. సో అట్లేం లేదు, పరస్పర అంగీకారం అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఆ రూల్ అయితే ఏం పనిచేయదు, మరి 6 నెలల లోపైన తీసుకోవచ్చు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు అయితే స్పష్టం చేస్తుంది. కానీ కోర్టులు ఇటువంటి తీర్పులు ఎట్లిస్తావో అర్థం కాదు. మొన్ననేమో పెళ్లి వయసు రాకున్నా సరే మేజర్లు అయితే కలిసి ఉండొచ్చు. అంటే ఇక ఏముంది, ఇలా పెళ్లి రేపు నచ్చలేదు అనుకో విడాకులు, పరస్పర అంగీకారంతో అంతే. ఇక మళ్ళీ తర్వాత ఇంకోని, తర్వాత ఇంకోకల్ని, తర్వాత ఇంకోల్ని, తర్వాత ఇంకోల్ని, ఇదే పనిగా కోర్టులకు పని ఉండి ఇదే పని, వీళ్ళకి మనసులకి ఇదే పని. అంటే కొంత వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా, అర్థం చేసుకునే టైం గ్యాప్ ఇవ్వాలి కదా. కనీసం ఇప్పుడు మ్యారేజ్ అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలు కలిసి ఉండేది, 1 నెలలు అర్థం కాదు, 2 నెలలు అర్థం కాదు, 1 సంవత్సరం తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు, వాళ్ళు చేసిన తప్పేంది, ఎక్కడ లోపం జరుగుతుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోగలరు. అంటే 3 నెలల్లో పంచాయతీలు వచ్చిందంటే 4 నెలల్లో విడాకులు తీసుకోవచ్చు అన్నది తీసుకోవచ్చుగా. పరస్పరం అంగీకారం ఉంటే ఎడబాటు అవసరం లేదు, అవసరం లేదు. ఇక ఇంతకెళ్ళి కలిసి చక్కగా డైవర్స్ తీసుకొని మీ ఇంటికి నువ్వు పోవచ్చు, మా ఇంటికి నేను పోవచ్చు. ఇది పెళ్లి కాదు కదా, అంతే. చక్కగా ఈజలు కోర్టుకు పోయినామంటే కోర్టు అయిపోయి. అంటే కోర్టుకు పోయిన తర్వాత కూడా 1 సంవత్సరం అయిన తర్వాత, కొన్ని నెలలు ఆగిన తర్వాత కోర్టుకు పోయిన తర్వాత విడాకులు అంటే కొంత కౌన్సిలింగ్ ఉంటుంది, కౌన్సిలింగ్ లో మారే అవకాశాలు ఉంటాయి. లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు చేసిన తప్పేంది, ఎక్కడ లోపం జరుగుతున్నది, ఎక్కడ అసలు మళ్ళీ ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి కొంత ఈగో తగ్గే అవకాశం ఉంటుంది. లాస్ట్ కోర్టు సంతకం పెట్టే మూమెంట్ కలిసిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, డైవర్స్ అయినాక కూడా మళ్ళీ కలిసిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే ఒక రకంగా ఇది మన భారతదేశానికి సరైనది కాదని నా అభిప్రాయం. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ దానికి అది పెద్ద డ్యామేజ్ లాగా అనిపిస్తుంది అనమాట. పెద్దలు ఇటేడు తరాలు చూసి పెద్దలు కూడా పంచాయతీలు ఒకటేసారి తెంపపోయేది, 2-3 సార్లు పంచాయతీలు తెంపేది. తర్వాత మేము ఉంటామమ్మా నువ్వు ఉండు అని చెప్పేసి కొంత టైం పీరియడ్ పెట్టేది. ఆ టైంలో మళ్ళీ సేమ్ రిపీట్ జరిగితే అప్పుడు కోర్టుకు వెళ్ళమని చెప్పేది. కానీ ఇప్పుడు ఏముంది, ఇవాళ పెళ్లి తెల్లారి విడాకులు, మళ్ళా పెళ్లి మళ్ళీ విడాకులు, ఇదే తంతు. ఆల్రెడీ
డైవర్స్ కేసులు కుప్పలుగా ఉన్నాయి, పెండింగ్ లో కుప్పలుగా ఉన్నాయి. జడ్జిలు సరిపోతలేరు డైవర్స్ కేసులను పరిష్కరిస్తానికి. కోర్టులల్లో ఈ కేసులే ఎక్కువ ఉంటాయి, విడాకుల కేసులే ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఎక్కువ ఫాల్స్ కేసులు అన్నా కూడా 498 కేసులే. మీరు గూగుల్ కొట్టి కూడా చూసుకోవచ్చు. ఎక్కువగా ఏ ఫాల్స్ మన భారతదేశంలో మిస్యూజ్ అవుతున్న చట్టం ఏంది అని చెప్పేసి గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. ఏం లేదు, 498 కేసులు పెట్టాలి, వేధించాలి, విడాకులు తీసుకోవాలి, ఎంతో కొంత తీసుకోవాలి, అవతల పడాలి. చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు దాన్ని. ఈ దంత నడుస్తున్నది. బాబోయ్ చలి సిరిపూర్లో 5.7, గిన్నెదరిలో 6.4 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో బడివేలలో మార్పులు అయితే వచ్చినాయంట. ఉత్తరాది ఉక్కిరి బిక్కిరి అవుతుందంట. సో 16 రాష్ట్రాల్లో దట్టంగా కమ్మేసిన పొగమంచు, రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ విభాగం. ఢిల్లీలో పొగమంచుకు తోడైన వాయు కాలుష్యం చాలా చోట్ల AQI 400 పాయింట్లకు పైనే వచ్చిందంట. 10,000 క్యాన్సర్ పరీక్ష 1,000 రూపాయలకే. వైద్య పరీక్షల రంగంలోకి రిలయన్స్. జీనోమ్ సీక్వెన్సింగ్తో రోగాలను ముందే గుర్తిస్తారు. రక్తం, లాలాజలం, టిష్యూ ద్వారా వైద్య పరీక్షలు. రోగాన్ని ప్రాథమిక దశలో గుర్తిస్తున్న క్యాన్సర్ స్పాట్. పాజిటివ్ వచ్చిన వారిలో 30% మందికి వ్యాధి అంట. 10,000 క్యాన్సర్ పరీక్ష 1,000 రూపాయలకు వస్తుందంట. రంగంలోకి రిలయన్స్ కూడా దిగుతుందంట. రిలయన్స్ తెలుసుగా మనకు రియో ఎట్లా ఉంటుందో, సో దీన్ని కూడా ఆక్రమించే ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు చిన్నగా. ఇల్లది ఎట్లుంటుందంటే ఇక్కడ వచ్చగా తీన్మారది ఎలా వెలుగులు వచ్చిందా, ఇళ్ళలో వచ్చింది కదా, ఇప్పుడు తీన్మార అని చెప్పేసి వెలుగులు ఉంటాయి. వెలుగులేనా ఏసరి పెట్టు ఏదది, అయ్యో ఇది రీఛార్జీలపై 20% హైక్ అంతే. ఇలా ఎట్లుంటుందంటే ఇప్పుడు జియో కంపెనీ కావచ్చు, జియో కంపెనీ ఎట్లొచ్చింది, ఫ్రీ అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ ఏం లేదు అంతే, నువ్వు ఎంతసేపు అంట వాడుకో, మొత్తం అన్లిమిటెడ్. జియో వచ్చిన తర్వాత ఏమైంది, అన్లిమిటెడ్ అయింది మొత్తం. 5G దాకా తీసుకొచ్చారు. డేటా ఫ్రీ, కాల్స్ ఫ్రీ. నువ్వెంత పొద్దంతా ఫోన్లోనే ఉండు, నెట్లోనే ఉండు, ఒడవదు. పొద్దంతా ఫోన్లు మాట్లాడు, ఒడవదు. తర్వాత ఏమైంది, జనాలంతా దీని వైపు మర్రిరు, అడిక్ట్ అయిపోయారు. అబ్బాయి ఈ సిమ్ మంచిగా ఉంది కదా, పుణ్యానికే సిమ్ ఇస్తున్నారు, పుణ్యానికే నెట్ ఇస్తున్నాడు, పుణ్యానికే ఫోన్లు మాట్లాడుకోవచ్చు అని జనాలంతా దీని వైపు మర్రి అప్పట్లో ఐడియా, తర్వాత ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, ఇట్లాంటి ప్రధానమైనవి. బిఎస్ఎన్ఎల్, తర్వాత వొడాఫోను, ఇంకేదో ఉండే యూనికాను, యూనినారు, ఇట్లా కొన్ని ఉండే. ఇవన్నిటిని మింగిరు. ఇప్పుడు ఐడియా ఇవన్నిటిని మింగిరు. ఈ రెండు కలిసినాయి. ఈ ఎయిర్టెల్ అరవకొర. ఇప్పుడు ఎయిర్టెల్ ఊర్లలో పోతే సిగ్నలే వస్తలేదు, దాన్ని రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు, సిగ్నల్ వచ్చేటట్టు టవర్లు వేసే పరిస్థితి కొత్తవి కూడా లేవు. మొత్తం ఇవన్నిటిని ఈ జియో ఆక్రమించింది. జియో ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో, ప్రజలంతా ఇటువైపు మర్రిరో, ఇవన్నీ ఎప్పుడైతే మూత పడ్డాయో ఇక్కడ రేట్లు పెంచేసారు. ఇక్కడ ఒక్కటేసారి ఇంత అయితేనే ఇప్పుడు రీఛార్జ్, ఇంత అయితేనే మీకు నెట్ వస్తుంది, ఇంత అయితేనే ఫోన్లు. అనివార్యంగా ఫస్ట్ అలవాటు చేస్తుంది పుణ్యానికి, తర్వాత అనివార్యమైన పరిస్థితులలో భారం మోపుతుంది. జనాలు దానికి అలవాటు పడ్డారు కాబట్టి ఇక దాన్ని మర్చిపోయి ఇక దాన్ని వాడకుండా ఉండలేరు. ఎక్కడిది ఇంకోటి వాడదామన్న అవకాశం లేదు. నెట్ సిగ్నల్ ఉండదు కదా, ఇంకోటి వాడలేరు, దీన్ని వాడకుండా ఉండలేరు. సచ్చినట్టు వాడు చెప్పినట్టు వినాల్సిందే. అగో అట్లా 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 తయారు చేస్తారు అన్నట్టు. సో ఇక ఇది కూడా అంతే అన్నట్టు. అదే ఇది అందరి అయిపోయిందా. ఇగో దీని పరిస్థితి కూడా ఇంతే. ఇప్పుడు 10,000 క్యాన్సర్ పరీక్ష 1,000 రూపాయలకు అంటాడు కదా, ఇది 1,000 రూపాయలకి ఇస్తాడు. కొన్ని రోజులు ఇస్తాడు. అలవాటు అయిపోతే మిగతా కంపెనీలన్నీ మూసేస్తారు. మూసేసిన తర్వాత దీన్ని రేట్ హైక్ చేస్తారు, ఖతం అయిపోతుంది. రైట్. ఇక దిశ పత్రిక తీసుకుందాం. ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం. ది ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది రికార్డ్ ఆర్డర్ ఆఫ్ ఒమన్ అవార్డు ప్రదానం అందజేసిన సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్. ద్వైపాక్షిక సంబంధాల్లో బలోపేతానికి సూచికగా గౌరవం. ఇండియా ఒమన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ప్రధాని మోదీకి పురస్కారం అందజేస్తున్న సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్. తక్కువ ధరకే 339 ఫ్లాట్స్, ఏడాదికి 6 లక్షల ఆదాయం ఉన్న వరకే ఛాన్స్. హైదరాబాద్లో 111, వరంగల్లో 102, ఖమ్మంలో 126 అందుబాటులోకి. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లలో నివాస సముదాయాలు. లాటరీ పద్ధతిలో కేటాయింపు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ.
హౌసింగ్ బోర్డు ఎండి విపి గౌతమ్ అయితే వెల్లడి చేసిరంట. తక్కువ ధరకే ఫ్లాట్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. మరి దాదాపుగా 6 లక్షల ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువ ఉన్న వాళ్ళకే అవకాశం అని చెప్పేసి కూడా కనిపిస్తుంది. మంత్రుల శాఖలు మార్చండి, కలిసేందుకు వెళితే అవహేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన, రిసీవ్ చేసుకునే విధానం సరిగా లేదని ఆందోళన, తమకు ఇదే అనుభవం ఎదురైందంటున్న సీనియర్లంట. సీఎం అధిష్టానికి 3 అమాత్యులపై ఎమ్మెల్యేల ఫిర్యాదు. మంత్రులపై విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కోపంగా ఉండడం ఎక్కడైనా సహజమే. కానీ కొంతమంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు లీడర్లే కొందరు మంత్రులపై గుర్రుగా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సదరు మంత్రుల దగ్గర నుంచి ఆ శాఖలను తప్పించాలని కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన జరిగే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో సంబంధిత మంత్రులపై వారు కంప్లైంట్ చేసినట్లు తెలిసింది. ఇంటికి వెళితే గంటల కొద్దీ కూర్చోబెడుతున్నారు. తమ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి సదరు 3 మంత్రుల దగ్గరికి వెళితే రిసీవ్ చేసుకునే విధానం సరిగా ఉండడం లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి వెళ్తే వెంటనే కలవకుండా గంటల కొద్దీ కూర్చోబెడుతున్నారని, చివరికి కలిసిన పొడిగా మాట్లాడుతున్నారని, అందులోనూ అవహేళన మాటలు ఎక్కువయ్యాయని అంటున్నారు. ఇలా ఇప్పటికే 5-6 సార్లు జరిగిందని వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే అధిష్టానానికి అయితే కంప్లైంట్ ఇచ్చిరంట. అట్లా ఉందంట మంత్రుల పరిస్థితి. ఎమ్మెల్యేల దగ్గరకు పోతే వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. ఒకవేళ దొరికినా కానీ ఇంటి దగ్గర గంటలు కూర్చొని వెయిట్ చేయించడం, అట్లాగే ఏమైనా సమస్యలు చెప్తే అవహేళనగా మాట్లాడడం అని చెప్పేసి చాలా 3 మంత్రుల పైన అయితే ఎమ్మెల్యేలు అయితే చాలా సీరియస్గా ఉన్నారంట. వాళ్ళ అధిష్టానానికి అయితే కంప్లైంట్ ఇస్తున్నారంట. త్వరలో ప్రక్షాళన అంటే మంత్రుల శాఖలు ఏవైతే ఉంటాయో వాటి మార్పు కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళని మార్చాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు వరంగల్ అంటే వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే అంటే వరంగల్ ఎవరు ఉన్నారు? సీతక్క ఉన్నది, తర్వాత కొండ సురేఖ ఉన్నారు. ఆ జిల్లాకి ఇన్ఛార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి వీళ్ళే కావచ్చో ఎవరో తెలీదు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా కూడా ఆ పార్టీ మంత్రులే ఆగాగు ఆయనే ఉండు సో అని చెప్పేసి ఈ రుబాబు చూపిస్తుర్రట పని మీద వస్తే. కాబట్టి ఆ శాఖల్ని మార్చురు అని చెప్పేసి ఎమ్మెల్యేలే మా పార్టీల మంత్రులు గిట్ల తయారవుతురు అని చెప్పేసి మాట్లాడుతుంటే సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంది? ఇంకా ఓ ఎంపీటీసీ పరిస్థితి ఏంది? ఓ జెడ్పీటీసీ పరిస్థితి ఏంది? ఎమ్మెల్యేకే దొరకకుండా తిరుగుతుండంటే ఇక ఎందుకు ఈ మంత్రులు పెద్ద పెద్ద బుగ్గ కార్లు వేసుకొని 7-8 స్కార్పియోలు వేసుకొని తిరుగుతుందికా? రాష్ట్రం అంతా పుణ్యానికి తిరిగి వచ్చానా? అరే ఎమ్మెల్యేలే నువ్వు పట్టించుకోనప్పుడు జనాలను ఏం పట్టించుకుంటావు? నువ్వు గిట్లా నడుతుంది మంత్రుల పరిస్థితి. కేసీఆర్ను ఓడించే సీఎం అయ్యా. ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పుడే కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చా. పంచాయతీ ఎన్నికల్లో 8,335 సర్పంచ్ స్థానాలు గెలిచినాం. 8,300 ఎక్కడి ఉన్నే 12,000. 12,000 1,200 మంది ఇండిపెండెంట్లే గెలిచారు. అంటే వీళ్ళు ఇండిపెండెంట్ కలుపుకురే మళ్ళీ ఆల్రెడీ వాళ్ళంతా మన సిరిసిల్ల కావచ్చు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు కదా ఇండిపెండెంట్ లో గెలిచిన వాళ్ళు. 2029లోను ఇవే ఫలితాలు రిపీట్. కేసీఆర్ కు సవాల్. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపైన చర్చిద్దాం. కేటీఆర్ ను తప్పించేందుకు హరీష్ రావు వర్గం కుట్ర. స్పీకర్ నిర్ణయంపై మేము సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డి కవిత ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. ప్రభుత్వ సొమ్ము కాజేసిన వారి నుంచి రికవరీ చేస్తాం. ఫార్ములా ఈ కార్ రేసులో విచారణ కొనసాగుతుంది. టీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పుడే ఆయన్ను ఓడించి సీఎం అయ్యానని, కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయ్యాక కూడా పంచాయతీ ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. 2029లోను ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని సీఎం జోస్యం చెప్పారు. గురువారం హైదరాబాద్ లో తన నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి సీఎం రేవంత్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించామని, హోదాలను అడ్డుపెట్టుకొని ఎన్నికలకు ప్రభావితం చేసేలా మేమేం నిర్ణయం తీసుకోలేదన్నారు. గెలిస్తే కళ్ళు నెత్తికెక్కినట్లుగా తాము ఏనాడు వ్యవహరించలేదని, ఈ ఫలితాలను తమను మరింత బాధ్యత పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారంట. పంచాయతీ ఎన్నికల్లో 8,335 స్థానాలు గెలిచినామని చెప్తున్నాడు. 2029లోను ఇవే జరుగుతాయని చెప్పేసి జోస్యం కూడా చెప్తున్నాడు. కేసీఆర్ కు సవాల్.
కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చకు విడిసిద్దామని, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల మీద కూడా చర్చిద్దామంటున్నాడు. కేటీఆర్ను తప్పించేందుకు హరీష్ రావు వర్గం కుట్ర. ఎవరైనా వచ్చి చెప్పానా నీకు అలా పార్టీ ముచ్చట్లు? స్పీకర్ నిర్ణయంపై మేము స్పందించలేము. ఎట్లా స్పందిస్తారు? చెప్పిందే మీరాయ, మళ్ళీ బయటకు వచ్చి ఎట్లా స్పందిస్తారు? సో ఇక నిన్న మాట్లాడుతున్నాడు పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి. అరే వాళ్ళ పిల్లలు మేము మీ పిల్లలం అంటే సొంత పార్టీలో ఒప్పుకుంటలేరా అని చెప్తున్నాడు. మరి వాళ్ళ పిల్లలకు నువ్వెట్లా కండువ ఎత్తివి? అంతే కదా, వాళ్ళ ఎమ్మెల్యేలకు నువ్వెట్లా కండువ ఎత్తివి? మీ పార్టీ కండువ ఎట్లా ఎత్తివి? మళ్ళీ ఇప్పుడు తీరా ముమ్మిరికి వచ్చేసరికేమో వాళ్ళ పిల్లలు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇక వాళ్ళే వదులుకుంటున్నారు అట. వాళ్ళ పార్టీ పిల్లలు ఇది ఎక్కడ నేను చూడలేదు, వాళ్ళ పార్టీ పిల్లలు వాళ్ళే వద్దు అనుకుంటున్నారు, ఇదేం చిత్రం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక నువ్వు పోయి వాళ్ళ పార్టీ పిల్లలకు మద్దతుగా ఎట్లా ప్రచారం చేసినావు? మరి ఇక్కడ కడియం శ్రీహరి గారితో కడియం కావ్యకు మద్దతుగా ప్రచారం చేయలేదా? ఇక్కడ దానం నాగేందర్కు ప్రచారం చేయలేదా? దానం నాగేందర్ ఎంపీగా నిలబడితే ఆయనను గెలిపించండి అని చెప్పేసి నువ్వు ప్రచారం చేయలేదా? మరి వాళ్ళ పిల్లలకు నువ్వెట్లా ప్రచారం చేసినావు? మీ పార్టీ కాకపోతే నువ్వేమైనా బీఆర్ఎస్లో చేరినావా? నువ్వేమైనా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావా? మరి నువ్వు ఇట్లా నడుతున్నది కేసీఆర్ పంచాయతీ, ఇది రేవంత్ రెడ్డి పంచాయతీ. ఫోన్ ట్యాపింగ్ పై మరో సిట్. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు. సిట్లో మొత్తం 9 మంది సభ్యులు. తక్షణమే దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటైంది. సిట్ పోలీసులు కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో తాజాగా సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 9 మంది సభ్యులు ఉన్నారు. తక్షణమే ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని, అత్యున్నత వృత్తి నైపుణ్యంతో పనిచేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అత్యున్నత నైపుణ్యంతో మీరు పనిచేసినా ఇక్కడ ఉన్నది మహా ముదురు కాబట్టి ఈయనను మంచిగా మళ్ళా ఓ చెద్దరేసి మంచం వేసి ఆల్రెడీ నేను ఇచ్చారు కదా, మంచిగా తినబెట్టి పండుకో అనాలి, పొద్దుగా లేపాలి, ఏమన్నా చెప్తావా అనాలి. అని ఇట్టిట్ట ఆయన తలకాయ చెప్తాడు, అసలు చేసే పండుకో అని మళ్ళీ ఆయన వండబెట్టాలి. ఇంకో ఇదే పోలీసుల పని. ఇంక నువ్వు ఎన్ని సిట్లు వేసినా కూడా అంతే ఉంటుంది మరి ఇప్పుడు వ్యవహారం. రైట్, ఇక పంచాయతీ ఫలితాలు చూసి ఫ్రస్ట్రేషన్లో రేవంత్. బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేందుకే చీఫ్ ట్రిక్స్ ప్లే. కేటీఆర్ నాకు మధ్య మిత్ర భేదం సృష్టించాలని ప్రయత్నాలు. రాసి పెట్టుకో, నా గుండెల్లో ఉండేది కేసీఆర్. నీ చిల్లర రాజకీయాలకు ఎవరు పడిపోరు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చెప్తున్నారు. ఇక పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసి సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తనకు కేటీఆర్కు మధ్య మిత్ర భేదం సృష్టించాలని చూస్తున్నారన్నారు. రాసి పెట్టుకో, ఎప్పటికైనా హరీష్ రావు గుండెల్లో ఉండేది కేసీఆర్, నా చేతిలో ఉండేది గులాబీ జెండానే అని స్పష్టం చేశారు. సో పంచాయతీ ఎన్నికలు చూసి ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి ఉండని చెప్పేసి కూడా హరీష్ రావు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. సో కేటీఆర్కు తనకు మధ్య మిత్రభేదం సృష్టించాలని అయితే ప్రయత్నిస్తున్నారు. సో అది జరగని పని అని చెప్పేసి కూడా హరీష్ రావు అయితే చెప్తున్నారు. సో నా గుండెల్లో ఎప్పుడు కూడా కేసీఆర్ గులాబీ జెండనే ఉంటుంది, కేసీఆరే ఉంటారని చెప్పేసి కూడా ఖరాఖండిగా చెప్తున్న పరిస్థితి. గ్రూప్ 3 ఫలితాల విడుదల. 1385 పోస్టులకు గాను 1370 మంది అభ్యర్థుల ఎంపిక. త్వరలోనే నియామక పత్రాలు. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం 2024లో నవంబర్ 17, 18 తేదీలో జరిగిన పరీక్షలకు సంబంధించి ఫలితాలు అయితే విడుదల చేసిరట. 1385 పోస్టులకు 1370 మంది అభ్యర్థులను ఎంపిక చేసిరట. ఇది గ్రూప్ 3 ఫలితాల విడుదల. నిరసన తెలుపుతున్న మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్, కాంగ్రెస్ శ్రేణులు. గాంధీ భవన్ వద్ద హైటెన్షన్. నేషనల్ హెరాల్డ్ కేసును వ్యతిరేకిస్తూ బీజేపీ ఆఫీసు ముట్టడికి కాంగ్రెస్ యత్నం. హస్తం పార్టీ ప్రాంగణం వద్దే అడ్డగించి గేటుకు తాళం వేసిన పోలీసులు. అక్కడే బైఠాయించి మీనాక్షి, పిసిసి చీఫ్, హస్తం నేతల నిరసన. సోనియా రాహుల్ పై బీజేపీ కక్ష సాధింపు చర్యలు. రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఇప్పుడు గాంధీ భవన్ల నిరసన తెలిపితే ఎవరు నిరసన తెలిపాలి? ఇతర పార్టీ వాళ్ళు లేదంటే ప్రజలు, అసంతృప్తితో ఉన్న వాళ్ళు గాంధీ భవన్ల నిరసన తెలిపాలి, అవునా? కానీ సొంత పార్టీలా, సొంత భవన్ల అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళే నిరసన తెలుపుతుంటే అది నిరసన ఎట్లయితుంది? ఈవెంట్ అవుతుంది. ప్రేమ పెళ్లి, భార్య మర్డర్. పెళ్ళైన 8 నెలలకే దంపతుల మధ్య మనస్పర్ధలు, కుటుంబ కలహాలతో
భార్య తలపై భర్త దాడి, తీవ్ర గాయాలతో వివాహిత మృతి, పరారీలో నిందితుడు. వికారాబాద్ జిల్లాలో తాండూరులో ఈ ఘోరం అయితే జరిగిందంట. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 8 నెలలు అవుతుందట పెళ్ళి. 8 నెలలు అవుతుందట. ఇక అత్తగారింటి కాడ ఉండదు అమ్మాయి. ఇక అత్తగారింటి కాంచెల్లి వేధింపులు మొదలైనట. అత్త మామ మొగడు వీళ్ళు ముగ్గురు బాగా ఇబ్బంది పెట్టుడుతోని ఓ రోజు గట్టిగానే గొడవ అయింది. 3 రోజుల కింద గట్టిగానే గొడవ అయితే ఈ లాయన ఈ మోతవారి ఉన్నాడు కదా, ఈ మోతవారి ఈ తోపు రాడ్ తీసుకొని నెత్తి మీద కొట్టినాడు. నెత్తి మీద కొడితే అక్కడికక్కడ కింద పడ్డది. దావకాల్లో తీసుకుపోయారు. 3 రోజుల దాకా ఐసీయూలో ఉన్నది. నిన్న చచ్చిపోయింది. నువ్వు గిట్లా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇట్నే ఉన్నది. ప్రేమించకుండా అమ్మాయిల పరిస్థితి చూడు. ఒక ఆమెనేమో 4 రేపు చేసి చంపే, ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగడే చంపే. ఇంకేడ బతకాలి ఎట్లా ఇక ఈ సమాజంలో గుర్తింపు. ఒక్కరికే 3 శాఖల ట్రాన్స్కో సిఎండి, సింగరేణి సిఎండి, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా బాధ్యతలు. ఆ ఐఏఎస్ పై ప్రభుత్వాలకు ఎందుకంత ప్రేమ? నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ హయాంలోనూ ఆయనదే హవా. ఆర్థిక శాఖలో ఎవరైనా బదిలీ అయితే ఆయనకే అదనపు బాధ్యతలు. ఒకే అధికారికి అన్ని శాఖలు ఇవ్వడంపై అభ్యంతరాలు. 2012 బ్యాచ్కి చెందిన ఓ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం డిప్యూటీ సీఎంకు ఓఎస్డీగా, ట్రాన్స్కో సీఎండీగా, సింగరేణి సీఎండీగా ఏకకాలంలో 3 శాఖలకు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆర్థిక, విద్యుత్ శాఖలో కీలక పోస్టుల్లో ఉన్న ఆఫీసర్ ఎవరైనా బదిలీ అయితే ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్న పరిస్థితి ఉంది. అత్యంత ప్రతిష్టాత్మక పోస్టులైన ట్రాన్స్కో సీఎండీ, సింగరేణి సీఎండీ లాంటి కీలక పదవులను గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, కేడర్ స్థాయి అధికారులే చూసేవారు. అయితే కనీసం సెక్రటరీ కూడా హోదా లేని ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ మీద ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారో అర్థం కావడం లేదని ఉన్నతాధికారులు, ఉద్యోగులు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుందంట. మరి ఒకే ఏకకాలంలో 3 ఇట్లకి కూడా ఆయన బాధ్యతలు అయితే స్వీకరిస్తుందంట. మరి ఎందుకు అనేది అక్కడ చర్చ. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు 30% రిజర్వేషన్లు, సుప్రీంకోర్టు ఆదేశం. తీర్పుపై మహిళా లాయర్లు అయితే హర్షం వ్యక్తం చేసిరంట. ఇప్పుడు లాయర్లకు కూడా ఎన్నికలు జరుగుతాయి. అవును. హైకోర్టులో కావచ్చు, జిల్లా కోర్టులో కావచ్చు, లాయర్లకు కూడా బార్ కౌన్సిలింగ్ ఎన్నికలు అనేటివి జరుగుతాయి. దాంట్లో మహిళలకు 30% రిజర్వేషన్ మహిళలకు ప్రకటించినటువంటి పరిస్థితి. పంచాయతీ ఫలితాలు చూసి 25,000 నజరానా. యాక్సిడెంట్ బాధితులకు సాయం చేసిన వారికి రాహ్ వీర్గా గుర్తింపు. నగదు బహుమతి అందజేస్తాం. బాధితులకు ఆసుపత్రిలో 7 రోజుల పాటు ఉచిత చికిత్స. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అయితే చెప్తున్నారు. నాంపల్లి కోర్టుకు సీతక్క, బల్మూరి. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని గతంలో ధర్నా, కేసు ఫైల్. ఆ కేసు విషయంలో కోర్టుకు హాజరైన ఇరువురు. విచారణ 27కు వాయిదా వేసిన ధర్మాసనం న్యాయస్థానం. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పేసి గతంలో, ఎందుకంటే పేదలకు ఆరోగ్యశ్రీ ఉంటుంది కాబట్టి కరోనా వస్తే దాని మీద ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫ్రీగా వైద్యం చేయించుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి అని చెప్పేసి వాళ్ళు ధర్నా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు అంటే 2020, 2019లో ధర్నా ఎత్తి ఇప్పటిదాకా మంత్రులైనా కూడా కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. విబిజీ రామ్ బిల్లుకు లోక్సభలో ఆమోదం అయితే అయిపోయింది. సో నిన్న పుస్తకాల పండుగ నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. 29 వరకు కంటిన్యూ. సొసైటీ అధ్యక్షుడు యాకూబ్ చెప్తున్నారు. ఆడ ఇందిరా పార్క్ పక్కన స్టేడియంలో బుక్ ఫెయిర్ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఏ బుక్ కావాలన్నా కూడా మీకు అక్కడ లభిస్తుంది. కాబట్టి ఎవరైనా వెళ్ళి కొనుక్కునేది ఉంటే మీకు ప్రతి ఒక్క బుక్, దానికి ఏ అంశానికి సంబంధించిన బుక్ అయినా కూడా అందులో బుక్ ఫెయిర్ లో ఉంటది. ఎవరికైనా బుక్లు కావాలంటే అడికెళ్ళి కొనుక్కోవచ్చు. ఇది దిశా పత్రిక. మిత్రులారా, ఇవి ఈ రోజుకు సంబంధించినటువంటి వార్తలు. సో ఇవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అట్లాగే దేశానికి మొత్తం సంబంధించినటువంటి వార్తలు. సో ఇక ఇలాగే మనకు రోజు శనార్థి తెలంగాణ తెలంగాణ ఛానల్లో మనకు 8 గంటలకైతే లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ప్రతిరోజు కూడా మీరందరూ ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళందరూ చూసే ప్రయత్నం చేయండి. అట్లాగే మీ విలువైన కామెంట్స్ను కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఏమైనా టాపిక్స్ ఉంటే కనుక వాటిని గురించి కూడా విశ్లేషణ చేసే ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా చేస్తాం. సో రెగ్యులర్గా 8 గంటలకైతే లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదే అనమాట దీనికి సంబంధించి ఈ రోజు అయితే లైవ్కి సంబంధించిన ప్రధాన వార్తలు, విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు.